రాముడికి రామ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? దశరథ మహారాజుకి పుట్టిన కొడుకుల్లో అందరికన్నా పెద్ద కొడుకుకి రామ అనే పేరు పెట్టాలి అని వశిష్ఠ మహర్షి చెప్పారు. దానికి కారణం ఏంటి అంటే రామ అనే పదం 2 మంత్రంలో ఉన్న బీజ మంత్రం కలుపగా వచ్చింది. ఓం నమో నారాయణాయ అని మంత్రంలో నుండి తీసుకున్న బీజ మంత్రమే రా అని అక్షరం. అలానే ఓం నమ శివాయ అనే మంత్రంలో నుండి తీసుకున్న బీజ మంత్రమే మా అనే అక్షరం. ఈ 2 బీజ మంత్రాలని కలిపి రామ అనే పేరుని శ్రీరాముడికి పెట్టారు. అందుకే రామనామం చాలా గొప్పది. లంకకి చేరుకోవడానికి వానరులు అందరూ కలిసి రామసేతు వారధి కట్టారు. రాముడితో పాటు అతని సైన్యం మొత్తం వారధి మీదుగా లంకా నగరానికి వెళ్ళారు. కానీ హనుమాన్ మాత్రం రామనామం జపిస్తూ సముద్రం దాటి లంకా నగరానికి వెళ్ళాడు. రామనామంకి అంత శక్తి ఉంది. రోజు ఎన్నో ఆలోచనలతో మన మనసు ఆందోళనగా ఉంటుంది. రామనామం జపిస్తే మన మనసు శక్తి ఇస్తుంది. అందుకే రోజు రామనామం జపిస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.